హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి సొరకాయ గురించి చెప్తున్నాను. సొరకాయ చేస్తున్నాను వంట కూడా. సొరకాయతోటి ఏం చేస్తాననేది ఫుల్ వీడియో అయితే చూసేయండి. మరి ఇది వచ్చేసి తీగజాతి కూరగాయ, చాలా మంచిది. ఇలాంటివి తింటే చాలా బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది, ఆరోగ్యము. కర్రీస్ కూడా చాలా బాగుంటాయి. సొరకాయ హల్వా కూడా చేయొచ్చు, సొరకాయ కర్రీ చేయొచ్చు, సొరకాయ చట్నీ కూడా చేయొచ్చండి. నేనేం చేస్తానని చూడండి. సొరకాయతోటి ఇప్పుడు చెప్పినది ఏది కాదు, వెరైటీగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూసేయండి. చిన్న వీడియోని, లెంత్ ఏమీ లేదండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి, ఓకేనా? వ్యూస్ వస్తున్నాయి కానీ చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. లైక్ అయితే ఇవ్వండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, మంచి మంచి కామెంట్స్, ఓకేనా? ఇది చేశానండి. ఏంటి ఇది అంటే బిస్బిల్బాత్ అండి. బిస్బిల్బాత్ అని అంటాం మేము, మీకు తెలిసే ఉంటుంది, కొంతమందికి తెలీదు. ఏమేమి వేసి చేస్తానన్నది చూపిస్తాను, ఫుల్ వీడియో చూసేయండి. పెరుగు పచ్చడి చేశాను. వచ్చేసి మొలకలండి, మొలకలు, పెసులు అండి. పెసులు నానబెట్టేశాను. తర్వాత శనగలు నానబెట్టేసి మొలకలు చేసాను. మీరు చాలా మంచిది మొలకలు తింటే. ఇది సొరకాయ, చిన్న సొరకాయ చూపిస్తున్నాను. పైన అంతా చెక్కు తీసేసి కట్ చేసుకోవాలి. క్యారెట్ కట్ చేసుకుందామండి. బిసిబెల్లబాత్ చాలా బాగుంటుంది, టేస్ట్ సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇవి రైస్ తీసుకున్నాను. బియ్యము ఒక చిన్న కప్పు, తర్వాత కందిపప్పు కొన్ని ఒక హాఫ్ కప్ తీసుకున్నాను. శనగపప్పు చిన్న కందిపప్పులో సగం అండి, అవి తక్కువ, సరేనా? మీకు ఎంత కావాల్సితే అన్ని తీసుకోవచ్చండి. వచ్చేసి స్టవ్ పైన కుక్కర్లో ఆయిల్ పెట్టేశాను, పల్లీలు వేసాను, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసాను. ఇప్పుడు వచ్చేసి మిరియాలు చూపిస్తున్నాను చూడండి. మిరియాలు వేయాలండి. మిరియాలు వేస్తే చాలా బాగుంటుంది. మిరియాలు కొంతమంది తీసేస్తారు, తినని వాళ్ళు పొడి మిక్సీకి వేసేసి పొడి వేసేయండి, సరిపోతుంది. కనపడదా? ఎలాగా కనబడేటట్టు వేసామనుకోండి, పిల్లలు తీసేస్తారు కొంతమంది. పొంగల్లోకి కూడా మిరియాలు వేస్తాంగా, తీసి పెడతారు. అందుకనేసి మిరియాల పొడి వేశారనుకోండి చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేసాను, పచ్చిమిర్చి వేసాను, బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు వచ్చేసి క్యారెట్ ముక్కలు, సొరకాయ ముక్కలు వేస్తున్నాను. బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటుంది, మార్నింగ్ టైము లేదా నైట్ టైం కూడా బాగుంటుందండి. డిన్నర్లో కూడా బాగుంటుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి ఒకసారి. బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. లైవ్లో చెప్పాను అనమాట. లక్ష్మీ సిస్టర్ ఏ టిఫిన్ అంటే చెప్పాను, తెలీదు అన్నారు. తెలుసా మీకు ఇలా చేశాను బిస్మిల్లాబాత్ అంటే? తెలియదు సిస్టర్ మాకు అన్నారు. కొంతమందికి తెలియదండి. మేము మా సైడ్ ఇలా చేస్తామండి. మేము చిటికెడు పసుపు వేసాను, తగినంత కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసామా చూసుకొని కారం పొడి వేసుకోండి, ఓకేనా? సాల్ట్ తగినంత సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకుందాము. మంచి కలర్ఫుల్గా వస్తుంది చూడండి. కలర్ చాలా బాగుంటుందండి, కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇదేనండి బిసిబెల్లబాత్ మసాలా పౌడర్ వేద్దామా.
1 స్పూన్ వేసాను. కొంచెమే కదా, 1 స్పూన్ వేసాను. మీకు ఎంత కావాల్సితే అంత వేసుకోండి. రైసు పప్పు అన్నీ ఎక్కువ తీసేసుకున్నారనుకోండి, ఎక్కువ వేసుకోవాలి. నేను ఒక రైస్ వచ్చేసి చిన్న కప్పు తీసుకున్నాను, అందుకనేసి తక్కువ వేసాను అన్నమాట. చూడండి చాలా బాగుంది కలర్గా. బియ్యము పప్పులు అన్నీ నానబెట్టేసామా, ఇప్పుడు అన్నీ వేసేసుకోవాలండి. ఒక 20 మినిట్స్ ముందే బియ్యం నానబెట్టేసుకోండి. బియ్యము, కందిపప్పు, శనగపప్పు బాగా నానితే బాగుంటుందండి. కుక్కర్ మూత పెట్టేశానండి, విజిల్ పెట్టేశాను. 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి, చాలా బాగుంటుంది. బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి. చివరిలో కొత్తిమీర వేసేసుకుంటున్నాను. అంతేనండి. టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.